పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం పకడ్బందీగా ఒకదాని తర్వాత మరొకటి కేసుల మీద కేసులు నమోదు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పలు కేసులు నమోదు చేశారు. ఒకదానిపై బెయిల్ వస్తే మరొక కేసులో బెయిల్ రాకుండా పగడ్బందీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐడి నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు. అంతకు ముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగోలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. బెయిల్ పై విడుదలైన మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన శాస్తి చేసిందని పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆలీలా కొంత కంట్రోల్ తప్పకుండా ఉంటే బాగుండేది. మొత్తంగా పోసాని ఇష్యూతో మిగిలిన వైసీపీ నేతలు కంట్రోల్ అవుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పోసాని కృష్ణమురళికి నరకానికి స్పెల్లింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు గుంటూరులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా 2 రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ పోసాని కృష్ణమురళి జడ్జి ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జడ్జి ఎదుట పోసాని కృష్ణమురళి బోరున విలపించినట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగోలేదన్న పోసాని కృష్ణమురళి డాక్టర్లు 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కోర్టులో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. అలాగే బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని వాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు పోసానికి మార్చి 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు సిఐడి తనపై దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై ఇప్పటికే కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి పోలీసులు తీసుకొస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్ ను కొట్టివేసింది. మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిని పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు. జనసేన నేత ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో పోసానిపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి నెలలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో రాజంపేట జైలుకు తరలించారు. అనంతరం పలు చోట్ల పోసానిపై నమోదైన కేసుల విచారణ కోసం పోలీసులు పోసానిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పటికే కడప, కర్నూలు, నర్సరావుపేట కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. దీంతో పోసాని